హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. తెలుగు లైఫ్ స్టోరీ వింటున్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు. అలాగే మనీ మంత్ర 2 ఎపిసోడ్ 32. మీరు ఈ సబ్జెక్టుకు రావాలి అంటే మీరు ఫుల్ క్లారిటీతోని ఉండాలి. అన్నీ వదిలేసి మీరు యూనివర్స్తో మాట్లాడగలగాలి. కొన్ని విషయాలతో మీరు కొంచెం ఆశ్చర్య అవ్వచ్చు, కానీ ప్రయత్నించాలి. మీలో నిక్షిప్తమైన సుందరమైన స్వప్నాల్ని వెతికి తీయండి. ఇప్పటి వరకు మీరు కోల్పోయినవన్నీ పొందాలని ఉందా? ఈ సమాజం నుండి, కుటుంబం నుండి పక్కకు జరిగి ఆలోచించండి. మీ ప్రపంచంలో మీరే ఒక అద్భుతమైన ఉన్నతమైన చిత్రాన్ని మీరు ఊహించుకోండి. ఆ దృశ్యం అమరణీయం, ఎప్పటికీ నిలిచిపోయేలాగా. అందులో మీరు మాత్రమే. ఒక్కసారి పెద్ద భవంతి, దాంట్లో ప్రతి వస్తువు సుందరంగా తీర్చిదిద్దబడి మిమ్మల్ని పలకరిస్తుంది. మీ క్షేమ సమాచారం అడుగుతుంది. అవన్నీ మీ సేవకరణే. అలా మెల్లిగా మీరు మెట్టెక్కుతుంటే ఎదురుగా ఎత్తులో మీదే ఒక రాజులాగా రైతు వర్ణచిత్రం. ఎన్నో నగలు, ఖరీదైన శిల్కాలతో కూడిన దుస్తులు, గొప్ప ఆనందం భరితమైన సుహాసన మిమ్మల్ని బట్టి ఉంచితే మెల్లిగా పైకి ఒక్కొక్క మెట్టు ఎక్కి కుడివైపు తిరిగితే ఎన్నో గదులు. ఒక్కొక్క గదిలో మీకు కావాల్సిన వస్తువులు, దుస్తులు, ఖరీదైన శాండియర్లు. అలా మెల్లిగా ముందుకు వెళ్తూ ఒక దగ్గర ఆగినప్పుడు మీ కారిడార్ నుంచి అద్భుతమైన పూలతోట, గార్డెన్స్ మిమ్మల్ని ఆకర్షిస్తుంటే ఒక్కసారి ఆగి మెల్లిగా ఇంకోవైపు వెళ్ళినప్పుడు ఖరీదైన కార్లు మిమ్మల్ని పలకరిస్తుంటే ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తూ మీరు ఆస్వాదిస్తుంటే మీ పిల్లలు వచ్చి మీ కాళ్లను తడుతుంటే అనంతమైన ప్రేమ వర్షాన్ని కురిపిస్తూ మీరు ఇలా మీ జీవితాన్ని ఒక్కొక్కటిగా ఊహించండి. అదే నిజం అవుతుంది. అర్థమయ్యిందా ఫ్రెండ్స్? ఈ స్టోరీ ఈ సబ్జెక్టులో రావాలి అంటే, మీకు డబ్బు కావాలి అంటే కొంచెం విచిత్రమైన సబ్జెక్ట్ ఉంటుంది. కొంచెం మీరు అర్థం చేసుకోవాలి. సడన్లీ అర్థం అవ్వదు. కొన్ని రోజులు మీరు ప్రయత్నించాలి. చేసిన వీడియోలు ఎన్నో ఉన్నాయి, దాన్ని మీరు మళ్ళీ చూడండి, అర్థం చేసుకోండి. ఈ స్టోరీ విన్న ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు.